హాయ్ అండి, వెల్కమ్ టు ఏహెచ్ఏ క్లాసెస్ ఇన్ తెలంగాణ. నేను ఈ ఛానల్లో ఇక నుండి వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన మన సబ్జెక్ట్కి సంబంధించి బిట్స్ అనేవి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఎవరైనా ఈ ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అవుతున్నట్లు ఉంటే వాళ్ళైతే ఈ ఛానల్ని ఫాలో అవ్వచ్చు. జెన్యూన్గా మనకు మంచిగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నాకు ప్రాపర్గా మన వీడియోస్కి యూట్యూబ్లో థంబ్నెయిల్స్ కానీ ఎడిటింగ్ కానీ అంత ప్రాపర్గా అవన్నిటి మీద నేను కాన్సన్ట్రేషన్ చేయట్లేదండి. ఎందుకంటే నేను కూడా ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి ఓన్లీ వీడియోస్ నేను ఎట్లాగైతే ప్రిపేర్ అవుతున్నానో ఓన్లీ నా నోట్స్ మాత్రమే వీడియో తీసి దాన్నే నేను డైరెక్ట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా యూజ్ అనిపిస్తే మాత్రం ఛానల్ని ఫాలో అవ్వండి. మనం ముందుగా ఒకసారి అందరికీ తెలిసే ఉంటుంది, ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ కోసం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మనకు తెలంగాణలో ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అంటే వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే 2 పేపర్స్ ఉంటాయి మనకి. పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మనకు మొత్తం వెటర్నరీ సిలబస్ అనేది ఉంటుంది. ఇందులో మనకు వెటర్నరీలో వచ్చేసి మళ్ళీ మనకు 20 చాప్టర్స్ ఉంటాయి. అది మనం డెప్త్గా చదువుకోవాల్సి ఉంటుంది. చూసుకున్నట్లయితే మనకు పేపర్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తుంది, ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఒకవేళ ఉంటే మనకు ఆఫ్లైన్లో చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది, లేదు ఆన్లైన్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇందులో మనకు పేపర్ 1 వచ్చేసి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2 కూడా సేమ్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మొత్తం మనకు టోటల్ 300 మార్క్స్ అయితే ఉంటాయి ఈ ఎగ్జామ్కి సంబంధించి. అట్లాగే ఇందులో మనం ఒకసారి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి మనకు పేపర్ 1లో చూసుకున్నట్లయితే మనకి 13 టాపిక్స్ ఉంటాయి టోటల్. ఫస్ట్ వన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఏ ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మూమెంట్ ఫర్ తెలంగాణ స్టేట్హుడ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది. పేపర్ 2 వెటర్నరీ సిలబస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకు టోటల్ 20 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ బేసిక్స్ ఇన్ వెటర్నరీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆఫ్ లైవ్ స్టాక్ పౌల్ట్రీ, జనరల్ హైజీన్, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ మెజర్స్, వెటర్నరీ ఫార్మసీ, ఫండమెంటల్స్ ఆఫ్ యానిమల్ రిప్రొడక్షన్ అండ్ గైనకాలజీ, బేసిక్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, బేసిక్స్ ఇన్ సర్జరీ, ఫండమెంటల్స్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, ఇంట్రడక్షన్స్ ఆఫ్ వెటర్నరీ బయోలాజికల్స్ వ్యాక్సిన్స్, వెటర్నరీ ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లినికల్ మేనేజ్మెంట్, అనలిటికల్ లాబొరేటరీ టెక్నిక్స్ 1, లాబొరేటరీ టెక్నిక్స్ 2, డైరీ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ మీట్ యానిమల్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్, లైవ్ స్టాక్ ఫార్మ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫీడింగ్, బేసిక్స్ ఆఫ్ పెట్ అండ్ జూ యానిమల్స్ మేనేజ్మెంట్, ఏవియన్ హ్యాచరీ మేనేజ్మెంట్, పౌల్ట్రీ మేనేజ్మెంట్, బేసిక్స్ ఇన్ మీట్ ప్రొడక్షన్ అండ్ హ్యాండ్లింగ్. ఇవన్నీ వచ్చేసి మనకు ఉన్న 2 పేపర్స్కి సంబంధించిన సిలబస్ అండి. ఓకే, ఇది మనకి ప్యాటర్న్ అండ్ సిలబస్. నెక్స్ట్ వీడియోస్ నుండి మనము మోడల్ పేపర్స్ కానీ, మళ్ళీ చూసుకున్నట్లయితే చాప్టర్ వైజు మనకి బిట్స్ కానీ, ఏ చాప్టర్లో ఎట్లా ఉంటుంది, దాంట్లో నుంచి ఎట్లాంటి బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందాం. మీకు ఏమనిపించిందో వీడియోకి సంబంధించి జెన్యూన్గా కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు యూజ్ అనిపిస్తే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. అట్లాగే ఈ ఎగ్జామ్కి ఎవరైతే ఈ జాబ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నాకు అంత పర్ఫెక్ట్గా వీడియోస్ అయితే రావండి. నేను నా నోట్స్ని డైరెక్ట్ వీడియో తీసి పెట్టేస్తున్నాను.
అంత ప్రాపర్గా వీడియోస్ రావు. ఇందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీ కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి. నేను రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్కి నా మిస్టేక్స్ అనేవి కొంచెం జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాను. ఓకే.